Hi friends, welcome back to my YouTube channel. Friends, the Big Boss review episode bang episode number 25, date 24 September 25 టీలో టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. నా పేరు నరేష్. మీరు చూస్తుంది షార్ట్ రివ్యూ, సోది లేకుండా పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. అయితే ఈరోజు సింపుల్గా మనకి బిగ్ బాస్ వచ్చేసి హౌస్ మేట్స్ అందరికీ ఒక పెద్ద భూకంపాన్ని ఇచ్చాడని చెప్పి భూకంపం క్రియేట్ చేశాడు. పెద్ద ట్విస్ట్ అండ్ ట్రాన్స్తో కూడినటువంటి ఒక పెద్ద షాక్తో కూడి సర్ప్రైజ్ ఇచ్చాడు హౌస్ మేట్స్కి. అదేంటబ్బా అంటే బిగ్ బాస్ హౌస్కి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయని చెప్పాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం తప్పు కాదు, కానీ ఒకసారి చెప్పి మరి పంపిస్తారని చెప్పడం ఫెంటాబులస్ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలి అనుకున్నట్టయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి ఆ ఛాలెంజెస్లో మీరు కనుక గెలిచినట్టయితే మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపవచ్చు అని కూడా చెప్పడం జరిగిందండో. అయితే ఇప్పుడు దానికోసం హౌస్ మేట్స్ అందరు కలిసి ఒక దగ్గరికి వచ్చి దాని టీమ్గా ఆడే ప్రయత్నం చేసి మరి మేము గెలవాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావద్దని చెప్పేసి కంకరం కట్టుకున్నారు. దానికోసం మాట్లాడదాం. అయితే సింపుల్గా మనం ఒక పాయింట్ వెళ్ళినట్టయితే నిన్న దీనికోసం మాట్లాడుతూ మళ్ళీ 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాటి కోసం మాట్లాడదాం. సో నిన్న ఏమైంది, మనకి సీత కొత్త చీఫ్ అయింది కదా కాంతర్ ట్యాంక్ క్లాన్కి. సో బిగ్ బాస్ ఏం చేస్తాడబ్బా అంటే ఇటు నిఖిల్ని ఇటు సీత నిలబెట్టేసి మీరు ఇంటి సభ్యుల్ని మీరు ఏ క్లాన్లోకి వెళ్దాం అనుకుంటున్నా డిసైడ్ చేసుకోమండి అన్నప్పుడు పృథ్వీరాజు, సోనియా తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ యునానిమస్గా సీత దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఓటేయడం జరిగింది. అంటే హౌస్ మేట్స్కి సోనియా మీద ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళకి పృథ్వీ మీద నిఖిల్ మీద ఇష్టం ఉన్నప్పటికీ సోనియాని చూసేసి వాళ్ళు ఆ క్లాన్లో కుదరబోయి మేము సీత దగ్గరనే ఉంటామని చెప్పేసి పట్టుబట్టి ఏడుపులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అయితే సింపుల్గా బిగ్ బాస్ అడిగినప్పుడు వాళ్ళు రీజన్ చెప్పి వీడియో పెంచడం ఎందుకు, కానీ ఆల్మోస్ట్ అందరూ అది ఒక ఎవరు సోనియా పృథ్వీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మేము సీతతోటే ఉంటామన్నారు. అయితే ఏమైంది, ఎక్కువ మెంబర్స్ అయిపోయేసరికి యష్మి వెళ్ళిపోయింది సీత క్లాన్లోకి. తర్వాత ప్రేరణకు వచ్చేస్తే ప్రేరణకు పోదామని ఉంది, నాగమణి కంటే కూడా పోదామని. అప్పటికీ అక్కడ క్లాన్ ఫిల్ అయిపోయిన పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి, స్వాప్ చేసుకుంటే కానీ పోలేని పరిస్థితి. సో సీత నాగమణి కంటే నేను స్వాప్ చేయను అంటే, సో నాగమణి కంటే వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల శక్తి టీంలోకి వెళ్ళిండు. ఓకే, అయితే ప్రేరణనేమో నేను లాస్ట్ అయిపోయాను, నాకేమో సీత క్లాన్లోకి వెళ్ళాలని ఆమె పాయింట్. అప్పుడు ఎస్పీ ఏం చేస్తానంటే అది ప్రేరణ బాధపడుతుంది అని చెప్పేసి తను స్వాప్ అయ్యేసి ప్రేరణని సీత క్లాన్లోకి పంపించి తాను శక్తి క్లాన్లో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడం జరిగింది అనమాట. ఇలా జరిగింది ఫస్ట్ హౌస్ మేట్స్లో. ఇటు సోనియా, నిఖిల్, పృథ్వీ ఒక టీమ్గా ఉన్నట్టయితే మిగతా హౌస్ మేట్స్ అందరూ ఒక టీం అంటే టీం కాదు, కానీ అలా పోట్రీ అవుతుంది జనాలకు, చూసే వాళ్ళకి. అంటే వాళ్ళకు కూడా కలవట్లేయడానికి ఇష్టపడట్లేదు, వేరే వాళ్ళు కలవడానికి. ఎట్లా వీళ్ళు ఒక టీమ్గా వాళ్ళు ఒక టీమ్గా ఉన్నటువంటి పరిస్థితి వచ్చిందనమాట. బట్ వీళ్ళైతే వీళ్ళు ఒక మాట మాట్లాడుకుంటారు, పదే ఏం మాట్లాడుతారంటే ఇటు సోనియా, పృథ్వీ, నిఖిల్ ఇప్పుడు మనం ఇప్పుడు నాగమణి కంటే ఎస్పీ మన టీంలోకి వచ్చారు కదా, వాళ్ళు కూడా మనం స్పై చేయడానికే వచ్చిరని. వాళ్ళు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వచ్చారు. నీ స్పై చేయడానికి వాళ్ళు ముందు స్క్రిప్ట్ రాసుకొని రాలి కదా, వాళ్ళు అందుకే పోదాం అనుకుని వాళ్ళు టైం దొరకలేదు కూడా ఇళ్ళకి వచ్చారు. వాళ్ళు మనం స్పై చేయడానికి వచ్చారు. మనం ఎప్పుడైనా సరే నెక్స్ట్ మన లూప్ హోల్స్ పట్టుకొని నెక్స్ట్ నామినేషన్లో పెడతారు. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం వాళ్ళకి దొరకొద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మన మీద ఇష్టం ఉన్నా కూడా మన దగ్గర రావట్లేదని, సోనియా చూసి రావట్లేదని వాళ్ళకి తెలిసినప్పటికీ దాన్ని నిజాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడతలేరు అనమాట. అది జరిగింది. ఇక ఇంతకు మించి పెద్ద జరిగింది. కాకపోతే పాపం నైనిక కొంచెం నిఖిల్ విషయంలో కొంచెం హర్ట్ అయిందంట. ఎందుకంటే మీరు అందరు కలిసి సీతకు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి బాధపడితే దాన్ని నిఖిల్ క్లారిఫికేషన్ ఇస్తూ నేను అనుకున్నా మన క్లాన్లోకి వెళ్ళే ఇంకొకరు చీఫ్ అవ్వాలని భావించాను. అందులో భాగంగానే నాకు అవసరం లేకపోయినా నేను గేమ్ ఆడి మాదిరి ఆ హ్యామర్ని తీసుకొచ్చి ఇచ్చాను. బట్ ఎస్, విష్ణుప్రియ కొంచెం నాకు వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది, ప్రేరణకి హ్యామర్ ఇచ్చింది. బట్ ఎస్, అదే నేనైతే నువ్వైనా సరే సీత అయినా సరే అనుకున్నాను. బట్ అది జరిగింది. కాకపోతే మీకు ముందే చెప్పుండాల్సిందేమో, చెప్పలేదు తప్ప అంతమించి నేను సీతనే చేద్దామని అయితే నా అట్లేం ఉద్దేశం లేదు. మన క్లాన్లకి ఎవరైనా ఒకరు అవ్వాలని మాత్రమే అనుకున్నాను. ఆయన పాయింట్ అయితే నేను పెట్టడం జరిగింది. ఇక కట్ చేస్తే బిగ్ బాస్ వచ్చేసి ఆ బిగ్ బాస్ జరిగిన భూకంపం అదే చెప్పినటువంటి వాటి కోసం చెప్పింది, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం చెప్పడం జరిగిందనమాట. మొత్తంగా మీకు 12 గేమ్స్ పెడతారు. ఆ 12 గేమ్స్లో మీరు ఎన్ని గేమ్స్ గెలిస్తే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీరు ఆపుకోవచ్చు. ఈ 2 టీమ్స్లో ఎక్కువ అంటే గెలిచిన జట్టుకి లక్ష రూపాయలు అది ప్రైజ్ మనీలోకి యాడ్ అవుతుంది విన్నింగ్ టీం తరపు నుంచి ఒక పాయింట్. రెండోది, మీరు 2 టీమ్స్ గెలకపోయినట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుంది, మీరు ఫెయిల్ అయినట్టు అనమాట. అది లెక్క సింపుల్. సో మొత్తంగా 12 గేమ్స్ పెడితే 12 గేమ్స్లో వీళ్ళు 12 గేమ్స్ ఏదో ఒక టీం గెలుస్తున్నట్టు కనుక మీరు ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపవచ్చు. అంటే దీని లెక్క పరంగా సింపుల్ ఏంటంటే బిగ్ బాస్ పక్కా 5-6 ఈజీగా వీళ్ళు 2 టీంలు ఓడిపోయేటట్టు గేమ్స్ ఇస్తారు. అందులో బాగా వీళ్ళు ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఇది వాళ్ళ బిగ్ బాస్ టార్గెట్. సో మొత్తంగా ఎందుకంటే మనకు ఆడి ఇదే కదా, మనకు మనుషులు పంపించడం తక్కువ మందిని పంపించారు, 14 మందిని పంపించారు కదా. దాని అర్థం ఏంటి,
ఆల్రెడీ ఇంకో 5 మెంబర్స్ ఇటు తక్కువ 5 మెంబర్స్ 6 మెంబర్స్ తక్కువ దాన్ని బడితీయాలని బయటకు ఇంట్రెస్ట్ కాకపోతే ఏం చేసి ఎక్కువ మందిని పంపిస్తామని చెప్పి భయపెట్టి బెదిరించి గేమ్స్ పెట్టి ఆ వెనుకతో మళ్ళీ ఆడికే వస్తారు తిప్పి కానీ కొంచెం గేమ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మరింత రంజిగా రసవత్తంగా తయారు చేసే ప్రయత్నం అనమాట. ఎస్, అయితే మొత్తం గెలిచిన టీం తరపు నుంచి ప్రైజ్ మనీలోకి 1,00,000 యాడ్ అవుతుంటుంది. అండ్ టీం గెలిచినట్టయితే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చు. ఇది సింపుల్. అయితే పక్కన పెడితే ఇక మధ్యలో ఒకసారి నాగమణి కంటే కూడా కోపం వచ్చింది. ఏంటంటే మధ్యలో మాటలుగా మాట్లాడుకుంటూ అరే అంటే ఏమంటారు మాటల మధ్యలో నిఖిల్ అంటాడు అరే నిన్ను అబ్బాయిలకి కన్సిడర్ చేయట్లేదు అనేసరికి ఆయన కోపం వచ్చి దాని ప్రధానికి ఒక సెన్స్కి ఒక లిమిట్ ఉండాలి, కీప్ యువర్ అంటే మీకు అదే చెప్పింది కదా మినిమం కామన్ సెన్స్ ఉండాలి, ఏం మాట్లాడుతారో తెలిసి ఉండాలి, మీ హద్దుల్లో మీరు ఉండరు అన్నట్టు ఆయన ఒక మాట మాట్లాడతారు. సరే మొత్తం మీద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఫస్ట్ టాస్క్ ఇచ్చిండు బిగ్ బాస్. ఆ ఫస్ట్ టాస్క్ ఏంటంటే బాల్ పట్టు టవర్లో పెట్టు, బాల్ పట్టుకొని దాని టవర్లో పెట్టాలనేది టాస్క్. 10 నిమిషాల్లో 5 బాల్స్ని పెట్టాలి. 2 టీంలోకి వెళ్ళి ఫస్ట్ ఈ టీం వీటికి వచ్చే సంచాలకులు ఇక్కడ సీజన్ పెట్టడం జరిగింది. అండ్ కాంతార్ టీం నుంచి ఆదిత్య, ప్రేరణ, విష్ణు, నబీలు, నయనిక అంటే ఒక సీత తప్ప ఇక శక్తి టీం నుంచి మొత్తం మంది సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. అయితే కట్ చేస్తే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ నార్మల్ స్టార్ట్ అయింది, మంచిగానే నబీల్ బాగా ఆడిండు. కట్ చేస్తే ఈ టీం నుంచి వచ్చినటువంటి నిఖిల్ కొంచెం స్లో అయ్యిండు. అక్కడికి వెళ్ళి పాయింట్స్ మారుతూ వచ్చాయి. తర్వాత మళ్ళీ ప్రేరణ ఫాస్టెస్ట్ పెట్టేసరికి వాళ్ళేమో సీత టీం వాళ్ళు 2 బాల్స్ పెడితే నిఖిల్ టీం వాళ్ళు 1 అయింది. ఆ తర్వాత సోని వచ్చి మళ్ళీ ఫాస్ట్ పెట్టి 2-2 చేసింది ఆల్మోస్ట్. ఆ తర్వాత విష్ణుప్రియ మళ్ళీ ఫాస్ట్ పెట్టేసరికి 3-2 అయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మణికంఠ ఆదిత్యలు పెట్టేసరికి ఇక్కడ 4-3లో అయిపోయినాయి. లాస్ట్ 1 మినిటే ఉంది అన్నప్పుడు అక్కడేమో యష్మి ఒక సైడ్ ఇంకొక సైడ్ ఏమో 9కి ట్రై చేస్తారు. 9కి పెట్టేసి యష్మి బాల్ కింద పడిపోతే మొత్తంగా 5-3 తోటి మన ఎవరు సీ30 వాళ్ళు గెలుస్తారనమాట ఈ గేమ్ని. మొత్తంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపుకున్నామని చెప్పేసి ఫైనల్గా సంబరాలు చేసుకునేసి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లేస్ దగ్గర వీళ్ళ సీత వాళ్ళ క్లాన్ బొమ్మ అయితే పెడతారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపరికి 11 మెంబర్కి స్టిల్ ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఒకదాన్ని ఆపారు రైట్ నౌ. అయితే ఇంకోటి నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి ఏం చెప్పినట్టు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఓడిపోయిన శక్తి టీంలోకి వెళ్ళి ఒక సభ్యుని అనర్హునిగా భావించేసి వాళ్ళని మిగతా గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా తొలగించమని చెప్పడం జరిగింది. అంటే గేమ్ ఓడినప్పుడల్లా ఇట్లా ఎగిరిపోతూ ఉంటారు అని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్ చేసేసి ఎవరిని తీసేయాలన్నప్పుడు యష్మి వచ్చేసి మనీ వద్దని చెప్తుంది, సోనియా కూడా మనీ వద్దని చెప్తుంది, ఆ తర్వాత పృథ్వీ కూడా మనీ వద్దని చెప్తారు. పాయింట్ ఏంటంటే యష్మి చెప్పిన పది ఫిజికల్గా వీక్ అని చెప్పింది యష్మి మనీ. సోనియా కూడా అంటే స్ట్రెంత్ ప్రకారం చూసినా లేదంటే అగ్రెసివ్ ప్రకారం చూసినా బ్యాలెన్స్ కంట్రోల్ ప్రకారం చూసినా కూడా మనీ అంత ఇంప్రెసివ్ కాదని చెప్పి 7 పాయింట్. అయితే లాజిక్ ఏంటంటే ఇక్కడ పృథ్వీ కూడా మనీ వద్దని చెప్పడం జరిగింది. కాకపోతే పాయింట్ ఏంటంటే సరే మనీ చెప్తాడు నేనే ఆడొద్దు అనుకుంటున్నాను, నా మెంటల్ స్ట్రెంత్కి రీప్లేస్ చేసేంత స్ట్రెంత్ సోనియాకు ఉంటే నా ఫిజికల్ స్ట్రెంత్ రీప్లేస్ చేసే స్ట్రెంత్ ఈయనకి వరకు ఉంది, పృథ్వీకి ఉంది, కాబట్టి నేనే వెనక్కి తగ్గుతుంది, మీరు ఆడండి గెలవండి అని చెప్పడం జరిగింది. అయితే బేసిక్ ఏంటంటే ఆల్రెడీ నాగమణి కంటే పోయి చీఫ్ తోటి మాట్లాడతాను, నేను సాక్రిఫైస్ చేస్తాను నన్ను తీసేసేయండి అని. కాకపోతే ఆ మాట చెప్పకుండా చీఫ్ మళ్ళీ గ్రూప్ డిస్కషన్ పెట్టి మళ్ళీ ఎవరు తీసేయాలని డిస్కషన్ పెట్టేసరికి ఆయన కూడా మళ్ళీ నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఆయన పాయింట్ పెట్టేసరికి గొడవ జరిగి మాట పెరిగి మళ్ళీ ఏమైందంటే అసలు ఆ సాక్రిఫైస్కి అర్థం లేకుండా పోయింది. అది ఎవరు చేసిన తప్పబ్బా అంటే ఒకటి మా నాగమణి కంటే దాన్ని క్లైమ్ చేసుకోకపోవడం, అండ్ అక్కడ ఉన్నటువంటి నిఖిల్ కూడా దాన్ని ఆడి ఈయన ఫిక్స్ అయ్యిండు. సో మనం ఇవి గివ్ ఏ బిగ్ అప్లాజ్ అని చెప్పి ఒక మాట ఒక్కడే చెప్పుంటుంటే బిగ్ బాస్తో చెప్పుంటే జనరల్ కూడా చెప్పుంటే మంచిగా ఉండేది. బట్ అది వేస్ట్ చేసుకుని అనిపించింది. ఇంకా కట్ చేస్తే మణికంఠ ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత నిఖిల్ ఒక పాయింట్ చెప్పి నేను ఆల్రెడీ యష్మిని తీసేద్దాం అనుకున్నా, ఎందుకంటే తను ఈశ్వర్ నామినేషన్ లేదు కాబట్టి ఆ పాయింట్ చెప్దాం అనుకున్నా. యష్మి పాయింట్ యష్మి ఏంటంటే తను 100% ఆడుతుంది, కాకపోతే తను ఎక్కడ ప్రాఫిట్ ఉంటుందని చూసుకొని ఆడుతుంది. బట్ అదే నాగమణి కంటే అయితే అట్లా కాదు, ఆడు ఒకటి సాక్రిఫైస్ గెలవాలనుకుంటాడు, దాంట్లో టీం కూడా గెలవాలనుకుంటాడు అని ఆయన పాయింట్ ఏదో ఆయన పెట్టిండు. బట్ వీళ్ళిద్దరు ఏంటంటే మన లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతికిద్దామని మన టీంలోకి వచ్చారని చెప్పేసి వీళ్ళు ఇంకా వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తారు. సరే మొత్తం బిగ్ బాస్ వచ్చేసి 2వ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే పెద్ద తాళి ముంగడ పెట్టి దాన్ని తినాలంటే మహాతాళి పూర్తిగా తినాలి అని ఏదో టాస్క్ పెట్టిండు. అది ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అంట టాస్క్ పేరు. కట్ చేస్తే 40 నిమిషాల్లో చెరో టీం నుంచి ఒక్కొక్క మెంబర్ రావాలి తినాలని చెప్పడం జరిగింది. నిఖిల్ టీం నుంచి సోనియా వస్తే కాంతార్ టీం నుంచి నబీల్ రావడం జరిగింది. కట్ చేస్తే బాగా కానీ అది హైలీ టెక్నికల్ ఇంపాసిబుల్ టాస్క్ అది. సో ఫైనల్గా బిగ్ బాస్ మధ్యలో సగం జరిగిన తర్వాత ఏం చేస్తారు, ఒక్కొక్కటి నుంచి మళ్ళీ ఎక్స్ట్రా హెల్ప్ తీసుకోమంటే ఇటు నుంచి యష్మి వస్తుంది, ఆ టీం నుంచి ఏమో ఆదిత్యం గారు వస్తారు. బట్ స్టిల్
ఎంత ప్రయత్నించినా అది గేమ్ ఓడిపోతారనుకోండి. ఇది 2 జట్లు ఓడిపోయాయి. సో 2 జట్లు ఓడిపోయాయంటే ఒక్కడు కన్ఫామ్ అయినట్టు ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్ చేసినట్టే లెక్క, ఎందుకంటే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి. సో ఇది రేపు ఇంకా బాగుండబోతుంది గేమ్స్, మళ్ళీ ఇంకో గేమ్స్ పెట్టబోతున్నారు. అండ్ ఎస్ రేపటి గేమ్లో మీరు ఆల్ ప్రోమోలు చూసిన గేమ్లోనేమో ఎవరు పృథ్వీరాజ్ గెలవబోతున్నాడు అనమాట. సో ఇలా జరగబోతుంది. టాస్క్లు చాలా బాగున్నాయి. అండ్ కొత్త కంటెస్ట్ ఎవరు వస్తారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తారో తెలియదు, కానీ నాకు తెలిసి ప్రతి సీజన్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్ తీసుకొస్తే కనుక వాళ్ళకి ఆల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి సీజను నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో నా ఫీలింగు. ఆల్ ఫ్యాన్ బేస్లు ఉండి అవన్నీ బాగా పోతాయేమో. బట్ లెట్స్ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది టైం ఉంది కాబట్టి. బట్ ఇప్పటికైతే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఊహాగానాలే, ఇది కన్ఫర్మేషన్ కాదు కాబట్టి మనం నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుందాం. అండ్ వీడియో వస్తే లైక్ కొట్టమని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.